హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను శ్రీ భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథల్లో భాగంగా చాకలి బొద్దు అచ్చుతప్పులు అనే కథని వినిపించబోతున్నాను. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ఈ మధ్య మా చాకలి ఉన్నట్లుండి మా వారి 15 పంచులు ఒక్కసారిగా పారేశాడంటూ బట్టలు లెక్క చూస్తున్న మా అత్తగారు పద్దు పుస్తకం ఎత్తి కింద పడేశారు కోపంగా. అంట్ల వెధవ, అబద్ధాలు ఆడకుండా చెప్పు, ఏమైనా 15 పంచులు అంటూ అరుస్తున్నారు చాకల్ని. అన్యథా శరణో నాస్తి అంటూ చెట్టంత చాకలి అమాంతంగా మా అత్తగారి కాళ్ళకి సాష్టాంగపడ్డాడు. ఆ పంచులు అసలు నాకు వేయలేదండి అమ్మగారు అంటూ. నోర్మై దొంగపడవా, ఇంత అబద్ధాలా? నిక్షేపం లాంటి పిల్లవాడిని ఎక్కిరేస్తే పారేశావు, బంగారం లాంటి 15 పంచులు ఏం చేశావో చెప్పు అంటూ బడిపొంతల లెవెల్లో గద్దించారు. నేలకు అంటుకుపోయిన చాకలి భూదేవితో మొరపెట్టుకున్నాడు. ఆ తిరుపతి అంకన్న సాక్షిగా ఆ పంచలు కానీ నిక్కరు కానీ నాకు వేయలేదండి అమ్మగారు అంటూ. ఛీ, నోర్మై దొంగగాడిదా, నీ తలకాయంత అక్షరాలతో రాసిన నా లెక్క తప్పులంటావట్రా? లెక్క పొరపాటు మా వంశంలోనే లేదు, తెలిసిందా? ఎంత మాట అన్నారు అమ్మగారు. ఒకవేళ పొరపాటున ఛీ వెధవ, మళ్ళీ అదే మాట. పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక. పొరపాటు రావడానికి ఒకటా రెండా? 15 పంచులు ఇట్లా కొన్నవి అట్లా వేశాడు బిడ్డ. ఒక్కసారైనా కట్టుకున్నాడో లేదో కొత్త పంచలు. తలుచుకుంటే కడుపు తరుక్కుమంటోంది. నీ దొంగ వేషాలు కట్టిపెట్టి లేచి మర్యాదగా నిలబడి సమాధానం చెప్పు, ఏం చేసావు పంచులు అంటూ గట్టిగా గర్జించారు మా అత్తగారు. అప్పటికే సగం చచ్చిపోయిన చాకలి మెల్లిగా లేచి కండ్లు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తానండి అమ్మగారు. ఈసారికి ఇస్త్రీకి నాకొక్క పంచి కూడా పడలేదు అమ్మగారు అంటూ వాపోయాడు. మళ్ళీ అదే పాట. సరే, ఇహ వీడిట్లా చెప్పడు కానీ వీడిని అడిగే విధంగానే అడగాలి. పిలిపించు పోలీసుల్ని అంటూ హడావుడిగా లేచి నిలబడ్డారు మా అత్తగారు. పోలీసుల మాట వినగానే చాకలి వాడితో పాటు నేను కూడా హడిలిపోయాను. వాళ్లను పిలిస్తే ఎన్ని ఇబ్బందులున్నాయో మా అత్తగారికి తెలియదని నాకు తెలుసు. అసలు పంచెలు పోవటానికి వాళ్ళకి తగినన్ని ఆధారాలు దొరికిందాక వాళ్లతో పాటు మనం కూడా అవస్థపడాలి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వాళ్ళ దాకా వెళ్తే బ్రహ్మాండమైన విషయమై ఉంటుంది. ఆ మధ్య మా వారి స్నేహితుడు రావు గారు ఇలాంటి ఇబ్బందులోనే పడ్డారు. కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద పోతున్న రావు గారు ఊరుకోకుండా తన కారుకి 50 గజాల దూరంలో అరటిపండు తొక్క మీద కాలు వేసి నడి రోడ్లో జారిపడ్డ ఒక ఆడమనిషి దగ్గరికి వెళ్ళి సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు. అంతటితో ఊరుకోకుండా కారు దిగి పడిన మనిషి దగ్గరికి వెళ్ళి దెబ్బ ఏమైనా తగిలిందా అంటూ విచారించాడు. ఈ లోపుగా నలుగురు గుంపుగా చేరారు. కాలు జారి రోడ్డు మీద పడ్డ ఆ ఆడమనిషి తన చుట్టూ గుంపు చేరేసరికి సిగ్గుపడిపోయి ఏం దెబ్బ తగలేదంటూ పక్కనే ఉన్న గుడిసెల్లోకి వెళ్ళిపోయిందట. ఇంకా అక్కడ చేరిన గుంపు అంతా అరటిపండు తొక్కను వదిలేసి రావు గారిని, ఎముకల గూడు లాంటి ఆయన ఓల్డ్ మోడల్ ఆస్టిన్ కార్ని ఒకసారి కొరకొరా చూశారట. అదేమిట్రా బాబు అనుకుని ఎందుకైనా మంచిదని పెద్ద మనిషికిలాగా జరిగిన యథార్థం అంతా పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్దామని వెళ్ళాట రావుగారు. ఎవరో ఆడమనిషి అంటూ రావుగారు అసలు విషయం చెప్పేలోగానే ఆ మనిషి చచ్చిపోయి ఎంతసేపు అయింది? యాక్సిడెంట్ జరిగింది చోటు ఇక్కడికి ఎంత దూరంలో ఉంది? అసలు కారు కింద మనిషి పడ్డదా లేక కారు ఆవిడ మీద పడిందా అంటూ రావుగారు చుట్టూ చేరిన పోలీసులు ప్రశ్నలు వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేశారట. ఆవిడ చనిపోలేదని, యాక్సిడెంట్ అసలే జరగలేదని, కనీసం తన కారు కూడా ఆవిడ జోలికి పోలేదని, పొరపాటున ఆవిడే తన కారు మీద పడినట్లయితే తన కారుకే యాక్సిడెంట్ జరిగేదని వాళ్ళకి నచ్చ చెప్పేసరికి రావు గారికి తల ప్రాణం తోక్కొచ్చిందట. అయినా డ్యూటీ అంటే డ్యూటీయే కదా, పదండి ఆ మనిషి పడ్డ చోటుకి అంటూ 2 పోలీసులు రావు గారి కారులో ఎక్కి కూర్చున్నారట. చచ్చానురా బాబు, ఎరక్కపోయి చెప్పానా ఈ మనుషులకి అని మనసులోనే బాధపడ్డాడు రావుగారు. చేసేదేం లేక తిన్నగా ఆ పోలీసుల్ని అక్కడికి 6 మైళ్ళ దూరంలో ఉన్న ఆ మనిషి పడ్డ చోటుకి తీసుకొచ్చారట. కారు ఆపడంతోనే పోలీసులు హడావుడిగా దిగి
అరటి తొక్క కోసం రోడ్డంతా వెతికారట. ఎక్కడ కనిపించకపోయేసరికి మళ్ళీ వాళ్ళు కూడా రావు గారిని, ఆయన కారుని గుర్రగుర్ర చూశారట. వెంటనే మనిషి పడ్డ చోటుని, కారు నిలబడ్డంత వరకు రోడ్డును, చిక్కి శల్యావస్థలో ఉన్న కారుని టేపుతో కొలవటం మొదలెట్టారట. అయోమయంగా చూస్తున్న 8 అడుగుల రావు గారిని కూడా తాడి చెట్టును కొలిచినట్లు ఒకసారి నిలువున టేపుతో కొలిచారట. అంత చిన్న కారులో అంత పొడవు మనిషి ఎలా కూర్చోగలిగాడా అని పోలీసు వాళ్ళకి సందేహం కలిగి తక్షణం రావుగారి తల చూశారట. రాగి చెంబులాగా మెరుస్తున్న రావుగారి తల మీద తాటికాయల్లాంటి బొప్పలు చూసి తల ఊపి సమాధానపడ్డారట. అక్కడ పడిన ఆడమనిషి కోసం చుట్టుప్రక్కల గుడిసెలన్నీ గాలించారంట పోలీసులు. ఆవిడ వచ్చి వెంటనే వెళ్ళిపోయిందన్నారట అక్కడి వాళ్ళు. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఆ అడ్రస్ తీసుకుని మళ్ళీ రావు గారితో కారులో బయలుదేరారట. వెళ్ళేదారిలో హోటల్ కనిపించేసరికి కాఫీ తాగాలన్నారట పోలీసులు. భక్తుల్లాగా వాళ్లకు కాఫీ గట్రా ఇప్పించి తాను కాస్త కాఫీ గొంతులో పోసుకొచ్చి కారులో కూర్చున్నట్ట రావుగారు. నాకు కాఫీ ఇస్తే గాని కదలనంటూ పెట్రోల్ అయిపోయిన కారు సత్యాగ్రహం చేసిందట. కష్టాలన్నీ ఒకేసారి వస్తాయి కదా అన్నట్ట అందులో ఒక పోలీసు నవ్వుతూ. అసలే చిరాకుతో లోపల మండిపోతున్న రావుగారు, సంతోషించాలే నీ సానుభూతికి అని పైకి అనబోయి లోపలే అనుకున్నాడట. అక్కడికి 1/2 మైలు దూరంలో ఉన్న పెట్రోల్ బంకు దాకా కారు తోసుకుంటూ వెళ్ళాడట. పోలీసుల్ని కారులో కూర్చోబెట్టి పెట్రోల్ వేసుకుని ఎలాగో తిరిగి ఆవిడ అడ్రస్ కనుక్కుని తీరా విచారిస్తే ఆవిడ అక్కడికి కూడా రాలేదని, బహుశా అక్కడికి 50 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళి ఉంటుందని పక్క ఇండ్ల వాళ్ళు చెప్పారట. రావుగారి రోగిస్ట్ కారు 50 మైళ్ళు పోగలుగుతుందా అన్న సందేహంతో కారు వైపు చూశారట పోలీసులు. నే పోతాన్రా మొర్రో అంటూ బావురుమన్నట్లు కనిపించిందంట రావుగారి కారు. అంత దూరం అలాంటి కారులో వెళ్ళటానికి భయపడ్డ పోలీసులు తిరుగుముఖం పట్టారట. బ్రతుకు జీవుడా అంటూ వాళ్లను పోలీస్ స్టేషన్లో దింపిపోబోతున్న రావుగారిని ఆపి, రేపు మీరు మెజిస్ట్రేట్ కోర్టుకి ఈ కేసు విషయంగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రొద్దుటే 9 గంటలకంతా ఈ వైపు వచ్చి మమ్మల్ని కూడా పికప్ చేసుకుని వెళ్ళండి అంటూ ఆజ్ఞాపించారంట ఆ 2 పోలీసులు. పాపం ఆ అర్థం లేని యాక్సిడెంట్ కోసం 1/2 డజన్ సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిందట రావు గారికి. మా అత్తగారు పోలీసులు అనగానే నాకు ఆ గాథ అంతా ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చి బెదిరిపోయాను. ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచే ఆ పంచలు ఏ రంగు అంచువి, ఎప్పుడు కొన్నవి, ఏ షాపు, వాటి బిల్లు, ఖరీదు, వాటి మీద ఇనిషియల్ వగైరా అన్నీ అడుగుతారు. అన్నట్లు మా చాకలి ఉతికే బట్టల మీద కూడా ఇనిషియల్ అంటూ ఉండదని నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఏ గుర్తు లేకుండా పంచలు ఎక్కడ పోయాయో తెలుసుకోవటం పోలీసులకు కూడా కష్టమేమోని అనిపించింది. ఆ సంగతి మెల్లిగా మా అత్తగారి చెవిలో చెప్పాను. ఈ మాత్రం కూడా కనుక్కోపోతే ఇంక పోలీసులు ఎందుకే అడుగుతున్నావు అన్నారు ఆవిడ గట్టిగా అరుస్తూ. నిక్కరు పారేస్తే పారేసావు, ఆ 15 పంచులు ఏం చేసావో చెప్పు, లేదంటే తక్షణం పోలీసులను పిలిపించి నీ తాట ఒలిపిస్తానంటూ బెదిరించారు చాకలిని. చాకలి మళ్ళీ ఏడవబోయాడు. ఎంత ప్రయత్నించినా కళ్ళల్లో నుంచి నీళ్లు రాకపోయేసరికి చీదేస్తూ ముక్కు, ఒంటి కళ్ళు ఒట్టిగా తుడుచుకోవటం మొదలుపెట్టాడు. బంగారం లాంటి 15 పంచులు మింగేసి ముచ్చులాగా మొసలు కన్నీళ్లు కారిస్తే వదులుతామనుకుంటున్నావా? ఇంకా చూస్తావేంటి? టెలిఫోన్ చేసి పిలిపించు పోలీసుల్ని అంటూ మా అత్తగారు నన్ను డబాయిస్తూ ఉండగానే మా వారు టెలిఫోన్ చేశారు ఆఫీస్ నుంచి. రాత్రికి అక్కడే డిన్నర్ ఉందని, భోజనానికి తన కోసం కాసుకోవద్దని చెప్తూ వాళ్ళ అమ్మగారి కేకలు ఫోన్లో కూడా వినిపించి, ఏంటి మా అమ్మ ఎవరి మీద అరుస్తున్నట్టుందే అని అడిగారు. చాకలి 15 పంచులు పారేశాడని చెప్పాను. అరెరే, 15 పంచులు పారేశాడా? అయితే ఇంతకీ వాడు ఏమంటున్నాడు అన్నారు. అసలు ఆ పంచులే నాకు వేయలేదంటున్నాడు. లెక్క సరిగా చూసారా? ఎవరు రాశారు? మీ అమ్మగారే, చాకలివాడి తలకాయ అంత అక్షరాలతో. అయితే మరి అమ్మ ఏమంటోంది ఇప్పుడు? తక్షణం పోలీసులను పిలవమంటోంది. చాచా, వాళ్ళెందుకు అనవసరంగా అదో న్యూసెన్స్, వద్దని చెప్పు.
వాళ్ళు వచ్చి వాడి వీపు చెత్తకొట్టి నానా గందరగోళం చేయటం తప్ప ప్రయోజనం లేదు. కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళకు కోర్టు చుట్టూ మనం తిరగాలి. ఆ మధ్య మన రావుగారు తిరిగినట్టుగా. మాట్లాడకుండా వాడిని పంపించేయండి. ఇంక మీద వాడికి బట్టలు లేకుండా ఉంటే సరే అన్నారు మా వారు. ఈ సంగతి మా అత్తగారిని యువతలకు పిలిచి చెప్పాను. అయ్యో రాత, వాడంతకంటే ఇంకేమంటాడులే, అన్నీ వాడికి తండ్రి బుద్ధులే వచ్చాయి అంటూ కొడుకు మీద కాసేపు విసుక్కుని చాకలి వాడి మీద ఆఖరి వార్నింగ్ ఇచ్చారు. రేపు మధ్యాహ్నంలో పంచెలు తెస్తే తెచ్చిపెట్టు, లేదంటే తక్షణం పోలీసులను పిలిపించి అండమాన్ దీవులకు పంపి ఆజన్మ ఖైదు వేయిస్తాను జాగ్రత్త అంటూ ఒక్క విసున్న పద్దు పుస్తకం నా ముఖాన్ని పారేసి స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు. చివరిసారి చీదేసి చాకలి కూడా కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజంతా చాకలిని తిడుతూనే వంట వడ్డన చేసుకున్నారు మా అత్తగారు. మర్నాడు మధ్యాహ్నం చాకలి కోసం కాచు కూర్చున్నాడు. వాడు రాలేదు. కానీ తల్లికి జబ్బుగా ఉందని తంతి వస్తే వెళ్ళిన మా వారి పని పిల్లవాడు వచ్చాడు ఊరి నుంచి. వాడు వస్తూనే అయ్యగారు 15 పంచులు పోయాయి రా అన్నాను. అరే, అన్యాయంగా ఉందే, బహుశా నేను ఊరికెళ్ళానని తెలిసి వాడి నాటకం ఆడుంటాడు. నేనే కదమ్మా 15 పంచులు వేసి బిల్లు కూడా తీసుకొచ్చాను. ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి ఆ లాండ్రీ వాడి పని పట్టిస్తానని వాడు అంటూ ఉంటే వెలవెలిపోతూ మా అత్తగారు, లాండ్రీ ఏమిట్రా, చాకలి పారేశాడంటూ ఉంటే అన్నారు. అబ్బే లేదమ్మా, చాకలి మూటలోంచి నేనే తీసేశాను. అయ్యగారు పంచలు లేవు అంటూ ఉంటే అర్జెంటు వాష్కేసాను. మా ఊరు నుంచి తంతి రాగానే ఆ గొడవలో పడి ఈ సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను. బిల్లు కూడా అయ్యగారు బీరువా సరుకులో పెట్టే వెళ్ళాను. మీరు చూడనే లేదన్నమాట అంటూ నసిగారు. ఎట్లా చూస్తానరా మొద్దువేదవ, లెక్క రాసి మూట కట్టి పడేసిన మురికి గుడ్డల్లోంచి నువ్వు పంచెలు మాత్రం తీసి లాండ్రీ వాడికి వేస్తానని నేనేమన్నా కలగంటానా? చెప్పక్కర్లా, బుద్ధి జ్ఞానం లేని కుర్రవేధవులనంతా ఇంటి పనికి పెడితే ఇలాగే ఉంటుంది అంటూ పనివాడి మీద మండిపడుతున్న మా అత్తగారు సడన్గా లేచి గబగబా లోపలికి వెళ్ళిపోయారు. ఏదో పని ఉన్నట్లు ఏమిటా అని వెనక్కి తిరిగి నేను చూశాను. చాకలి నన్ను చూస్తూనే మళ్ళీ బలవంతంగా ఒకసారి ఏడవపోయాడు. నాకు నవ్వు వచ్చింది వాడి అవస్థకు. వద్దొద్దు, ఇక ఏడవక్కర్లేదు, పంచెలు దొరికేశాయి అన్నాను. అమావాస్య నాడు చంద్రుడు కనిపించినట్లు వాడి నల్లటి ముఖం నిండా ఒక్కసారి తెల్లటి పండ్లు కనిపించాయి. చూశారా చిన్నమ్మగారు, నా మీద ఎంత పెద్ద అభాండం వేశారో పెద్దమ్మగారు? ఏరమ్మా పెద్దమ్మగారు అంటూ అడిగాడు చాకలి. ఆవిడ ప్రస్తుతం నీకు కనిపించరు, లోపల చాలా పనిలో ఉన్నారన్నాను నేను. నాకు తెలుసు, ఇలాంటి క్లిష్ట సమస్యలు మా అత్తగారు నాకే వదిలేస్తూ ఉంటారని. అయితే మరి మాసిన బట్టలు వేయరా అమ్మా అని అడిగాడు చాకలి దీనంగా. నాకు పాపం అనిపించింది. ఏం చెప్పాలో తోచక 2 రోజులు ఆగి రమ్మని పంపేశాను చాకలిని. వాడు అటు వెళుతూనే మా అత్తగారు లోపల నుంచి వచ్చి, ఏడీ చాకలి వేధ, వెళ్ళిపోయాడా అంటూ. నేనే పంపించేశాను, మురికి బట్టలు వేయమన్నాడు, 2 రోజులు ఆగి రమ్మన్నాను. ఎన్ని రోజులు ఆగి వచ్చినా పిల్లవాడి నిక్కర సంగతి తేలిందాకా మళ్ళీ వాడికి బట్టలు ఎట్లా వేస్తాం? నిక్షేపం లాంటి కొత్త కాకి నిక్కరు అని మా అత్తగారు అంటూ ఉండగానే, ఆ కొత్త కాకి నిక్కరేనమ్మా, అయితే సాకిలాడి మూటలో నుంచి నేనే తీసి సబ్బేసి గుంజేసిన చిన్నయ్య గారు కావాలంటే అన్నది అప్పుడే ఇల్లు చిమ్మటానికి వచ్చిన పని మనిషి పిచ్చమ్మ. మా అత్తగారు నా ముఖం చూడలేక పడ్డ అవస్థ నేను చూడలేక మెల్లిగా ముందు హాల్లోకి తప్పుకున్నాను. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.